పెద్దలు మీ పేరు? ఎండపతుల నరసింహారావు. ఓకే. ఏ ప్రాంతం మీది? మాది చుట్టునూరు మండలం త్రిభాగ్రం. అంటే పోలవరం ముంపు ప్రాంతాల్లో మీరు కూడా ప్రాంతం అంటారా? 41 కాంటూర్లోనే ఉంది మా ఊరు. అంటే మీరు ఏమేమి ఇచ్చారంటే దీనికి సంబంధించి? దీనికి సంబంధించి మాకు నేను సన్నకారు రైతునండి. మాకంతా 4 ఎకరాలు అయింది. 4 ఎకరాలకు కూడా అమౌంట్ వచ్చాయి. ఎంత వస్తాయి అని అంటే అవార్డు చేసేటప్పుడు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కూడా జీవో ప్రకారంగా 10,50 చేశారండి. అంత ముందు చేసిన ప్యాకేజీ అయితే 2004-05 1,15,000. దానికి మా మాగంటి బాబు గారు కానీ మా టీడీపీలో ఉన్న పెద్దలందరూ కూడా, ఆ టీడీపీ అనే కాదండి, అసలు ఎవరికైనా ఒకే పార్టీ ఏదైనా వీళ్ళందరూ కూడా చాలా కృషి చేసి 10,50 చేశారండి. ఆ రోజు కూడా ఇట్లా అనుకున్నాం, పడతాయి ఎప్పటి వరకు సంవత్సరాలు అనుకున్నాం. కానీ అవార్డు అయిన ఒక్క 4-5 నెలల్లోనే ఈ రోజు ఈ 2025లో జనవరి 3వ తారీఖు 2వ తారీఖు ఎట్లయితే మెసేజ్లు వచ్చాయో అసలు ఆశ్చర్యం వేసిందండి. అసలు అర్థం కాల, ఎంత సంతోషం అంటే మీకు ముందు చెప్పలేదు ఇన్ఫర్మేషన్? అసలు ఇన్ఫర్మేషన్ కాదు, కనీసం ఏమీ తెలియదండి. అసలు ఏమీ తెలియకుండా ఆ రకంగా 2017లో మొత్తం ప్యాకేజీ అసలు ఒక ఎకరానికి కూడా మిగలకుండా ఏదైనా అవార్డు పొరపాటు ఏదైనా మిగిలి భూములు తప్ప అసలు అంత బాగా వేశారండి. ఇక ఆ తర్వాత మళ్ళీ 2018-19లో కూడా ఈ R&R అప్పుడు పడాల్సిందండి. అదే ఈ చంద్రబాబు గవర్నమెంట్ లో. అటువంటి గవర్నమెంట్ లో లేనిపోని వేరే పార్టీలు వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చి, అది కూడా ఎలా వచ్చిందంటే అది కూడా చెప్పగలుగుతానండి. ఇది ముఖ్యమైన పాయింట్. వచ్చి మీ నిర్వాసితులకు సంబంధించి ఒక్కొక్క మనిషికి 636 కాదు 10 లక్షలు ఇస్తానన్నారండి. 10 లక్షలు. తర్వాత అప్పుడైతే మేము 1,15,000 ఇచ్చాం కాబట్టి మా గవర్నమెంట్ ఉన్నప్పుడు. తర్వాత ఇప్పుడు మేము వస్తే టీడీపీ గవర్నమెంట్ 10 లక్షలు ఇచ్చారు కాబట్టి మేము వస్తే వాటికి ఎకరానికి 5 లక్షలు ఇస్తామన్నారండి. దాన్ని నమ్మి ఒక్క ఉదాహరణ చెప్పాలంటే, మా బాబు అంటే మా అబ్బాయిలు ఉన్నారండి, 3 అబ్బాయిలు. వాళ్ళు ఏమో ఆలోచించుకున్నారండి, డాడీ ఏదో చెప్తారులే తెలుగుదేశానికి వేయమని చెప్తారు, ఏదో భూములు డబ్బులు వచ్చినాయి కాబట్టి ఇవాళ మనకి జగన్కి వేస్తేనే 10 లక్షలు వస్తాయి అంతే కదండి అనుకున్నారు. మా అన్నయ్య గారు ఉన్నాడు కొద్దిగా అమాయకుడు, మా తమ్ముడు ఏదో చెప్తాడు, ఆయనకేం తెలుసు, ఆయన డబ్బులు వచ్చినాయి అని సంతోషంగా చెప్తాడు. కానీ ఇంకప్పుడు మనకు ఒక 4 ఎకరాలకు వచ్చింది కదా, అవి కూడా 5 లక్షలు వస్తాయి, 4-5 20 లక్షలు వస్తాయి అని ఫ్యాన్ పార్టీకి ఆ రకంగా వేసి నెత్తి మీద పెద్ద గుదిబండ తెచ్చి పెట్టుకున్నామండి మేము. పెట్టుకొని అప్పటి నుంచి మోస్తూ 5 సంవత్సరాలు మోసాం. 5 సంవత్సరాలు మోసిన ఫలితం ఏంటంటే, మాకు ఎప్పుడైనా ఈ R&R ప్యాకేజీకి జిరాక్స్ ఇటాకి కనీసం నెలలో 2 సార్లు అండి జిరాక్స్ ఆ పేరు ఈ పేరు చెప్పి ఆ రకంగా ఇప్పుడు దాకా మోసి 2024 వచ్చిన ఎన్నికల్లో కనీసం ఒక జిరాక్స్ కాదు, అసలు ఇన్ఫర్మేషన్ కూడా లేదు పోలవరం సంబంధించి. మేము కూడా అనుకున్నాం చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ డబ్బులు అయితే పడతాయి. కానీ 2026 కానీ 27 కానీ, ఎందుకంటే అప్పుల పారు అయిపోయింది రాష్ట్రం, దాన్ని సరిదిద్దుకునేసరికి ఆయనకి సరిపోద్ది, ఇప్పుడు పడవని మేము అనుకున్నామండి. అట్లా కాకుండా మాకు సంక్రాంతి పండుగ రాకముందే జనవరి 2025 జనవరి 2వ తారీఖు 3వ తారీఖులోనే చంద్రోత్తర పండుగ వచ్చేలాగా అసలు ఊహించలేదండి. ఇది కూడా మెసేజ్లు చూసి అంత ఆనందంగా ఉన్నారండి. ఇప్పుడు అంతా కూడా మండలం అంతా హ్యాపీగా ఉంది. ప్రస్తుత ప్రభుత్వానికి ఏం చెప్తుంది? ప్రస్తుత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వం 2024లోనే వచ్చింది కాదండి, 2029. ఇంకా చంద్రబాబు గారు ఓపిక ఉన్న రోజులు కూడా కూటమి ప్రభుత్వందే విజయం. ఎందుకంటే అంత పోయిన ప్రభుత్వం అంత ఫెయిల్యూర్ అయింది కాబట్టి ఆయనదే విజయం. మన ఏపీ ఆంధ్రప్రదేశ్ మంచిగా నడవాలని కోరుకుంటూ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు.